హాయ్ అండి. తెలంగాణ వాళ్ళంటేనే సర్వపిండి అండి. సర్వపిండి తెలంగాణ వాళ్ళకి ప్రాణం అండి. మనము ఈరోజు వరిపిండి జొన్నపిండి కాకుండా మల్టీగ్రెయిన్ పిండితో చేసుకుందామండి. ఒక పెద్ద స్పూను శనగపిండి, బియ్యం పిండి, రాగి పిండి, జొన్న పిండి, సజ్జ పిండి తీసుకున్నానండి నేనైతే. చూడండి, దాంట్లో నువ్వులు, జీలకర్ర, అల్లం ఎల్లిగడ్డ పేస్టు, కొంచెం పచ్చిమిర్చి పేస్టు, ఆనియన్ పేస్టు, నేనైతే క్యారెట్ వేసాను. కొంచెము కొత్తిమీర కూడా వేసుకోండి, కరివేపాకు కూడా వేసుకోండి. దీన్ని బాగా మిక్స్ చేసుకొని ఈ చపాతీ పిండిలాగా వాటర్ వేసి చపాతీ పిండి కన్నా కొంచెం సాఫ్ట్గా కలుపుకోండి. చూడండి, గ్రీన్ చిల్లీ కూడా నేను అప్పటికప్పుడు ఫ్రెష్గానే క్రష్ చేసి వేస్తానండి. అది అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. నానబెట్టిన శనగపప్పు, మీరు కావాలంటే ఉల్లికాడలు కూడా వేసుకోవచ్చు, పెసరపప్పు కూడా వేసుకోవచ్చు మీరు కావాలంటే. కొంచెం సాల్ట్, చూడండి ఈ విధంగా కలుపుకోండి. పిండిలో మిక్స్ చేసుకోవాలి. వాటర్ వేసి, వాటరు ఎంత పడితే చూసుకొని వేసుకోండి. మళ్ళీ జోరు అయితే మాత్రం లూజ్ అయితే అవ్వదు, అప్పరాదు. పెనానికి ఆయిల్ అప్లై చేసి అప్పుడు మీరు కాల్చుకోవాలండి స్టవ్ పైన. చూడండి, ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి. ఆ విధంగా చేసుకొని మంచిగా వాటరు కొంచెం స్ప్రింకిల్ చేయాలి. ఆయిల్ ఎక్కువ అప్లై చేస్తే మీకు రోస్ట్గా కాలుద్దండి సర్వపిండి. దీని కాంబినేషను పెరుగు, ఆవకాయ పచ్చడి, లేదంటే ఉల్లిపాయ పేస్ట్ చేస్తాం కదండి, అది కూడా చాలా బాగుంటుందండి టేస్ట్. ఈ మల్టీగ్రెయిన్ సర్వపిండి అయితే నేనైతే ఎక్కడా చూడలేదండి. నిన్న మా పెద్ద సిస్టరు చెప్పింది, ఇది చేయవే అని చెప్పింది, అందుకే చేశానండి. టేస్ట్ మాత్రం